దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. ప్రభునందు ప్రియులారా, మన దైనందిన జీవితములో ఎల్లప్పుడూ మన చూపులు, మన ఆలోచనలు, మన హృదయము దేవుని వైపే ఆనుకొనుచున్నవి. మన జీవన విధానములకు కావలసిన ప్రతి వాటిని దేవుని వలనే మనము పొందవలసిన వారమై ఉన్నాం. మానవుడు స్వశక్తి చేత ఏమాత్రము ముందుకు సాగలేడు. ఎన్నో రకాలైన ఆలోచనలు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు దేవుని సన్నిధిని తప్పకుండా తిరగవలసినది. ఈ వాక్యము చేత దేవుడు ఈ మాటలను మనకు తెలియచేస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభు అనేక సందర్భాలలో ఈ వచ్చిన భాగముల నుంచి మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని యందు నిలిచి ఉండాలి, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యము మన యందు నిలిచి ఉండాలి, అనగా వాక్యానుసారంగా జీవించుచూ ఉండాలి. ప్రభు అంటాడు, నాకు వేరై మీరేమీ చేయలేరు. మీరు నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. మీరు ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి, ఆశీర్వదించబడాలి అనంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అన్నది ఈ వాక్యం యొక్క సారాంశమై ఉన్నది. మన జీవితములకు కావలసిన ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు వలననే దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచక, ఆయన యందు మనము ప్రేమను కనపరచక ప్రవర్తించినప్పుడు మన అడుగు మనవులు దేవుడు ఎలా నెరవేర్చుతాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అని వాక్యం తెలియజేయుచున్నది. కాబట్టి క్రీస్తు యేసునందు మన విశ్వాసము, మన భక్తిని కనబరపగలిగిన ఎడల దేవుడు మన పట్ల అమోఘమైన ఆశీర్వాదకరమైన దీవెనలను అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు యొక్క సన్నిధానమున వాక్యం ఏదైతే ఉన్నదో ఆ ప్రకారంగా జీవించాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన చెప్పిన వాక్యానుసారంగా మనము పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా, దైవ భయమును, భక్తిని కలిగి జీవించాలి. కాబట్టి యేసు ప్రభు యొక్క బోధనలోని ప్రధానమైన అంశము అదే, ఆయన యందు విశ్వాసం ఉంచుట మరియు ప్రేమను కలిగి జీవించుట. ఈ ఉదయకాలమున ఈ మాటలు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవునిని అడుగుచున్నాము. అయితే ప్రభువు మనల్ని అడుగుచున్న వాటిని మనం చేస్తున్నామా? మనము చేయకుండా ఆ విషయాలను ప్రక్కన పెట్టి, ప్రభువా నాకు కావలసినవన్నీ నాకు దయచే అని బలవంతము చేసి ఒత్తిడి తీసుకొస్తున్నామా? అలాగ కాదు. సరి అయిన విశ్వాసుల యొక్క నడవడి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినప్పుడే అది బాగుంటుంది. కనుక ప్రభు అంటున్నాడు, మీ విషయములో ఏమి కావాలి, ఏది అవసరము అవన్నీ నేను చూచుకుంటాను. అయితే మీరు నా ఎడల నిలిచి ఉండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండనివ్వండి అని ప్రభు పదే పదే ఈ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడ, సహోదరుడా, దేవుని యందు పరిపూర్ణమైన భయభక్తులను కలిగి విశ్వాసపు అడుగుజాడలను జీవించి కొనసాగగలిగితే ఆశీర్వాదములు నీవే. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యము చేత మీరు మాకు ఏదో ఒక రీతినైన సందేశమును అందిస్తున్నారు ప్రభువా, స్తోత్రాలు. మా జీవితములలో మేము అభివృద్ధి పరచబడాలంటే అది కేవలము నాయన నీ వాక్యానుసారంగా జీవించుట, నీ యందు విశ్వాసం ఉంచుటయే. కనుక నీ కుమారుని యందు ఆ పరిపూర్ణమైన విశ్వాసముతో మిమ్మల్ని స్తుతించి సేవించి కొనియాడుచున్నాం. మా ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆలకించు దేవుడవై ఉన్నావు, కనికరించుమని వేడుకుంటున్నాం. ఒకవేళ ఏ సందర్భంలో, ఏ పరిస్థితులలోనైనాను నేను విడిచిపెట్టినట్లయితే క్షమించు ప్రభువా. తిరిగి నీ చిత్తానుసారంగా జీవించు కృపను దయచేయండి. నీ వాక్యానుసారంగా మేము జీవించినప్పుడే నీవు మా మనవులను ఆలకించి తగిన ప్రతిఫలాలు, ఆశీర్వాదములుగా దయచేయదువని తెలియజేస్తున్న వాక్యాన్ని బట్టి నాయనా మీకు కృతజ్ఞతలు. వాక్య సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మేము ఈ ఉదయకాలమును పొందుటకు మాకు సహాయం చేయమని, మా ప్రార్థన ఆలకించి అందరి మనవులు నెరవేర్చుమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన
ఇప్పుడు ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.